ప్రభు పేరిట అందరికీ వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినంగా ఈ 2024 సంవత్సరము మే నెల 3వ తారీఖున శుక్రవారం దినంగా మన కుటుంబాలకు, సంఘానికి, సంఘ సహవాసమును నడిపించబడుతున్న విశ్వాసం చేరిన విశ్వాసులందరికీ కూడా తోడుగా ఉండి మన అందరినీ కలగజేసిన దేవుడు ఎరిగిన వాడండి. మన క్రియల చొప్పున మన ప్రతిఫలం ఇచ్చి ఈ తీవ్రతరమైన ఎండల దెబ్బ, వడదెబ్బ భయంకరంగా ఉంది. మరి దుబాయ్లో అయితే వర్షాల గురించి ఎంతో రకంగా నష్టపోయి ఆస్తి నష్టము, ప్రాణ నష్టం కలుగుతుంది దుబాయ్లో. అక్కడ వర్షాలు ఉన్నాయి, ఇక్కడ వర్షాలు లేవు. ఇక్కడ తీవ్రతరమైన ఎండ. అయినా కూడా దేవుడు తన బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కొక్కరిని కూడా ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్న వారందరినీ కూడా రక్షించేవాడిగా ఉన్నాడు అని చెప్తున్న వాక్యం. ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్న వారు ఉన్నా వారిని రక్షించేవాడుగా ఉంటున్నాడు. ఎందుకని చెప్పి చూస్తే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడే రక్షింపబడతాడు అని చెప్తుంది వాక్యం. అందరూ కాదు, వారు ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ప్రభువు నామమును, యేసుక్రీస్తు నామమును ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి పరిగణించి దేవుడు తను ఉండే స్థలంలో నుండి మనం ఉండే స్థలానికి వచ్చి మన ప్రార్థనలు అంగీకరించి నేనున్నాను, మీరు భయపడకూడదు, మీతో కూడా నేనున్నాను, మీరు భయపడకూడని ధైర్యం ఇచ్చేవాడున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నా, మనం ఆరోగ్య స్థితిలో ఉన్నా, అనారోగ్య పరిస్థితిలో ఉన్నా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆత్మీయతలో బలం లేని వారు ఏంటి, నానా విధమైన రుగ్మతలకు లోనై, దీర్ఘకాల వ్యాధులకు లోనై బాధ పొందుతున్న వారిగా ఉన్నా మనమందరం కూడా ఆయన ద్వారా రక్షించబడాలన్నా, ఆయన ద్వారా మనం స్వస్థత పొందాలన్నా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆయన ద్వారా మనం రక్షించబడాలన్నప్పుడు మనం ఆయన వెతికేవారిగా ఉండాలి. అందుకొరకే దేవుని మాట ఏమిటంటే, నాకు మొరపెట్టుము, నేను నీకు స్వస్థత కలగజేస్తున్నాను. ఈరోజు మనం మొరపెట్టుకునే వారందరికీ కూడా స్వస్థత కలగజేసేవాడుగా ఉన్నాడు. కీర్తన గ్రంథం 30వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే సెలవిస్తున్నాడు. ఇక్కడ దేవుని మాట ఏమంటాడు చూడండి, యెహోవా నా దేవా. చూడండి, ఈరోజు మనం మొరపెట్టుట, ప్రార్థించేవారు అనగా ప్రార్థన ద్వారా దేవుని వైపు తిరిగి మొరపెట్టే వారందరికీ కూడా దేవుడు సహాయం చేసి రక్షిస్తాడు. ఏ స్థితిలో ఉన్నా కూడా కాపాడుతాడు. అందుకే యెషయా కుమారుడైన దావీదు ఆత్మలో దేవుని వైపు తిరిగి ఆత్మతో, సత్యంతో ప్రార్థన ద్వారా నేను పని కలిగిస్తున్నాడు. దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు ఓ రోజుకు? సరస్వతమ్మ నీకేమైనా తెలుసా అమ్మా? దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 119వ కీర్తనలో 7 సార్లు ప్రార్థన చేస్తున్నాడు దావీదు మహారాజు. అందుకే దావీదు మహారాజు ఎందుకు ప్రార్థించాడంటే, దావీదు మహారాజుకు వచ్చిన విపత్తులు, దావీదు రాజుకు వచ్చినటువంటి సమస్యలు, దావీదు మహారాజుకు వచ్చిన శ్రమలు, దావీదు రాజుకు వచ్చినటువంటి మరి ప్రతి విధమైన తొందరపాట్ల నుండి తప్పించడానికి ఎవరు లేరు. కానీ ఆయన నమ్ముకున్న దేవుడు ఆయనతో పాటు ఉన్నాడు కాబట్టి ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన సహాయం చేస్తాడు అని విశ్వసించి ప్రార్థన ద్వారా పని కలిగించినప్పుడు శత్రువుల దగ్గర ఆయనకు సహాయం చేశాడు. అందుకే యెహోవా నీవు నా శత్రువుల ఎదుట నన్ను ఉద్ధరింపజేసి ఉన్నావు, అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. నీవు నా శత్రువుల ఎదుట నన్ను ఉద్ధరింపజేసి ఉన్నావు. నాటి నుండి నేటి వరకు మేము బలహీనులమే, వ్యాధిగ్రస్తులమే, బాధను అనుభవిస్తున్న వారుగా ఉన్నా, శత్రువులు మమ్మల్ని వెంటాడి మమ్మల్ని బాధ పెట్టేవారుగా ఉంటున్నా, వాటన్నిటిని కూడా విడుదల చేసి మా యొక్క క్షేమము కోరని వారి విషయంలో మేము మాకు సహాయం చేసినావు. వారు చేసేటువంటి కీడు నుండి మమ్మల్ని దూరపరిచినావు, వారు చేసేటువంటి కీడు నుండి మమ్మల్ని తప్పించినావు అని చెప్పేసి మొదటి వచనంలో యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థత పరిచితివి. మొరపెట్టగా స్వస్థత పరిచినాడు. మొరపెట్టే వారందరూ ఏ విధంగా మొరపెడుతున్నారు? అందరూ మొరపెడుతున్నారు, కానీ నిజముగా మొరపెట్టేవారు ఎవరు చెప్పి చూస్తే
వారు నిజముగా దేవుని వాక్యం విని దాన్ని అనుసరించి నడుచుటలో ప్రయాసపడుతున్న వారే నిజముగా మొరపెడుతున్నారు. సంతోషకాలంలో మొరపెడుతున్నారు, బలహీనతలో ఉన్నప్పుడు మొరపెడుతున్నారు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు మొరపెడుతున్నారు. ఏ స్థితిలో ఉన్నా కూడా వారు దేవుని వైపు తిరిగి నిజంగా మొరపెడుతున్న వారికి దేవుడు ఏ గొప్ప జనానికి ఏ దేవుడు సమీపం ఉండకపోయినా వారికి సమీపంగా ఉండి వారి మొరలు విని వారిని స్వస్థత కలుగజేసేవాడిగా ఉన్నాడు. అది యెహోవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థత పరిస్థితిని. ఎంత మాట! ఏ విధమైన స్వస్థత అంటే పాతాళ లోకములో నుండి ఆయన లేవదీసినాడు. ఏ విధముగా చేసినాడు ఆయన వారికి స్వస్థత అంటే సమాధిలోకి దిగకుండా ఆయనను బ్రతికించినాడు. మరి ఈరోజు మనమందరం కూడా పాతాళ లోకంలో నుండి మనం లేవదీసినాడు, సమాజంలోకి దిగకుండా మనం బ్రతికించినాడు. కాబట్టి శత్రువుల దగ్గర మనకు సిగ్గు కలగకుండా మనం ఆయన ఎదుట ధైర్యంగా ఉండేలాగున్నా మొరపెట్టినప్పుడు ఆయన నాకు సమీపముగా ఉండి నా మొర ఆలకించినాడు, నాకు స్వస్థత కలగజేసినాడు. శారీర సంబంధమైన స్వస్థతకు ఆత్మ సంబంధమైన స్వస్థత చాలా తేడా. శరీరానికి వచ్చేటువంటి రోగములన్నీ కూడా శరీర సంబంధంగా ఔషధాలు తీసుకుంటే పోతున్నాయి. కానీ దేవుని సంబంధంగా ఆత్మీయ దేవుని మాటగా మనము స్వస్థత లేని వారిగా ఉంటే అది స్వస్థత కావాలంటే జీవాహారమైన వాక్యాన్ని మనం పూజించాలి, అప్పుడు మనకు స్వస్థత. అందుకే దావీదు మహారాజు మొదలుపెట్టి దేవునికి వైపు తిరిగి సహాయం కోరినప్పుడు ఆయన ప్రతి విధమైన తొందరపాటు నుండి రక్షించినాడు, స్వస్థత కలుగజేసినాడు, కాపాడినాడు. ఇంకా ఉపమానగా మార్కు సువార్త 10వ అధ్యాయము 40వ వచనం నుండి తీర్మాయికి కూడిన భర్తమై ఉన్నాడు. గుడ్డివాడు, భిక్షగాడైన గుడ్డివాడు దారిన తన భిక్ష పెట్టుకుంటూ కూర్చున్నాడు. తీర్మాయి కుమారుడైన భర్తమై కూర్చున్నవాడుగా ఉన్నాడు, బొరపెట్టుకున్నాడు. వచ్చేవారికి పోయేవారికి అందరికీ తన కళ్ళతో చూడకపోయినా మనసుతో చూసి ఆత్మతో చూసి ఆయన వైపు తిరిగి తనకు కావలసిన జీవనోపాధి కొరకు మొరపెడుతున్నాడు. చూడండి, అక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయంలో వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీర్మాయి కుమారుడు భర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చొని ఉండెను. చూడండి, భిక్షగాళ్ళందరూ కూడా ఎక్కడ కూర్చుంటారు? త్రోవ ప్రక్కన కూర్చుంటున్నారు. భిక్షగాళ్ళలో ఒక భిక్షగాడుగా తీర్మాయి కుమారుడైన భర్తిమయ్యి తన యొక్క జీవనోపాధి కొరకు భిక్ష పెట్టుకున్నకు దారిలో కూర్చున్నాడు, త్రోవ ప్రక్కన కూర్చున్నాడు. కూర్చున్నవాడు ఏం విన్నాడు ఇక్కడంటే దావీదు కుమారుడు వస్తున్నాడు ఇక్కడ అని. చూడండి, ఎంత మంచి మాట చెప్తాడు. యేసు ప్రభువుని గురించిన వార్త విన్నాడు. అయ్యా, నేను కూర్చున్న ఈ స్థలము కూడా యేసు ప్రభువు వెళ్తున్నాడు, నజరుడైన యేసు క్రీస్తు వెళ్తున్నాడు, పాపుల రక్షకుడైన క్రీస్తుగా యేసు ఈ లోకంలోకి వచ్చినాడు. కాబట్టి ఆయన ఈ మార్గం కూడా వెళుతున్నాడు అన్నప్పుడు ఆ గుడ్డివాడైన భిక్షకుడు యేసు ప్రభువుని గురించి విని ఏమంటున్నాడు? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా యేసు. ఎంత మంచి మాట అండి! దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలు పెట్టాను. ఎంత మంచి మాట! దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. ఎందుకు ఈ దావీదు కుమారుడు చెప్పి చూస్తే రోమపత్రిక 1వ అధ్యాయంలో సెలవిస్తున్నాడు మనకు. ఈ దావీదు కుమారుడు ఎందుకు అంటున్నాడు ఆయనంటే, అందుకే దావీదు కుమారుడు యేసు నన్ను కరుణించుమయ్యా అని చెప్పి మొరపెడుతున్నాడు. దావీదేమో అక్కడ అట్లా మొరపెట్టాడు, ఇక్కడనేమో గుడ్డివాడు నన్ను కరుణించుమని చెప్పి అడుగుతున్నాడు. గుడ్డివారికి కావాల్సినది ఏమైందంటే వారి అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు కావచ్చు, విషయము ఏదో దానం కావచ్చు, లేకపోతే తన కళ్ళు కావాలని చెప్పి అడగవచ్చు. ఏ స్థితిలో ఏదాన్ని అడుగుతున్నాడో తన మనసుకు తెలుసు. కాబట్టి ఆయన ఎరిగినవాడండి, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము. తీర్మాయి కుమారుడైన భర్తమయ్యి గుడ్డివాడైన భిక్షగాడు త్రోవ ప్రక్కన కూర్చున్నవాడండి యేసు ప్రభువుని గురించి విని కేకలు వేసి సహాయం కోరినాడు. మరి మనమందరం కూడా
ప్రభు నామమున ప్రార్థన చేస్తే రక్షించబడతాము. ప్రభు నామమున మొదలు పెడితే మనకు కావలసిన వాటిని మనం దేవుళ్ళు సమకూర్చుకుంటామని మనకు దేవుడు సెలవిస్తున్నాడు. ఈ సత్యాన్ని మనం వెలిగి మొరపెట్టేవారుగా, వేడుకునేవారుగా, సహాయం ద్వారా, ప్రార్థన ద్వారా సహాయం కోరేవారు ఉంటే ఏ గొప్ప జనానికి ఏ దేవుడు సమీపకుండా పోయినా మనకు సమీపంగా ఉంటాడు. మరి ఈ యొక్క గుడ్డివాడు తన యొక్క శక్తి అంతటి కూడా కోల్పోకుండా శక్తిని మించిన శక్తితో దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని చెప్పి కేకలు వేసినప్పుడు అక్కడ ఉన్న జనసమూహం అంతా కూడా ఆ గుడ్డివానికి నువ్వు అరవద్దు, కేకలు వేయద్దు అని చెప్పేసి అందరూ కూడా ఆయన ఊరకుండమని చెప్పేసి చెప్పినాడు. కానీ అందరూ కూడా ఆయన కేకలు వేయవద్దు, అరవద్దు అని చెప్పినా వాళ్ళు చెప్పిన మాట వినకుండా తన సమృద్ధిని ఆధారం చేసుకునకుండా దేవుని ఆధారం చేసుకొని యేసు ప్రభువుని పిలుస్తూ ఇంకా గట్టిగా కేకలు వేసినాడండి. మరి మనమందరం కూడా ప్రార్థన శక్తి కలిగిన వాళ్ళుగా, మనము మొరపెట్టుకున్నట్లు ఆసక్తి గలవారుగా, వేడుకున్నట్లో విధేయత కలిగిన వారుగా ఉంటే యేసు ప్రభు వెళ్తున్నాడుగా ఉన్న మన మొర విని మన దగ్గరికి వచ్చి మనకు స్వస్థత కలగజేస్తాడు అని ఈ గొడ్డివాడు విశ్వసించినాడు, నమ్మకం ఉంచినాడు, ఆశతో మొరపెట్టినాడు. ఆ ఆశ ఆయనకు నెరవేర్చింది. ఈయన మొరపెడుతున్నప్పుడు యేసు ప్రభు విని ఆ గుడ్డివాడిని పిలువండి అని చెప్పినాడు. మరి నిజంగా మనం అందరం కూడా ఈ అవసరతలో ఉన్నా, ఏ సహాయం కావాలన్నా దాన్ని అనుగ్రహించిన కొరకు ఆకాశమునకును భూమికి సృష్టికర్త అయినటువంటి దేవుడు తన చేతులు చాపి మన వైపు తిరిగి తన మనసును మన మీద ఉంచి మరి వేడుకోమని చెప్పి కోరుతున్నాడు. నీకు అవసరమైన వాటిని నేను అనుగ్రహిస్తాను, నా దగ్గరికి రండి అని చేతులు చాపుతున్నాడు. కానీ ఈయన ఏం చెప్పినాడు, ఇక్కడ గుడ్డివాడిని పిలువండి అని చెప్పినప్పుడు ఆ గుడ్డివారు ఎవరైతే కేకలు వేయవద్దు, అతను చేయొద్దు అని చెప్పినారో వాళ్ళే ఇప్పుడు ఏం చేసినారంటే వెంటనే యా గుడ్డివాడు అదిగో ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ఎవరో కాదండి, బుధవారం శుక్రవారం దినములే కాదు, అనుదిన జీవితంలో నిత్యము ఇసుకంగా ఎడదగగా ప్రార్థన ద్వారా దేవునికి పని కలిగిస్తే మనం రక్షించబడతాము, మన కోరికలు నెరవేర్చబడతాయి, మన ఆలోచన ఎవరితో సఫలపరచబడుతుంది, మనం ఏ స్థితిలో ఉన్నవారమైనా ఉన్నతమైన స్థితిలో ఉంటాము అనే సత్యాన్ని మనం తెలుపుతున్నాడు వాక్యం ద్వారా దేవుడు. అందుకే ధైర్యం తెచ్చుకో వారా గుడ్డివాణ్ణి పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఎవరో కాదండి, ఆయన ఎవరైనా ఈయన పాపల రక్షకుడైన క్రీస్తు. ఒక పాపం కోసం పోచున్న దేవుని గొర్రె పిల్ల, నీ పాపమును నా పాపమును మన అందరి పాపము నిమిత్తమై ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన కొరకై తన ప్రాణమును బలిగాను అర్పణగా ఇచ్చిన దేవుడు పిలుస్తున్నాడు. అమ్మా రా నా దగ్గరికి, అయ్యా నా దగ్గరికి రా, నా మాట విను, నా మాట వింటే నువ్వు బ్రతుకుతావు అని నేనంటున్నది కాదు. యోహాను సువార్త 5వ నా ఆజ్ఞను వింటే, నా మాటను వింటే మీరు చచ్చిపోయిన బ్రతుకుతారు, నా దగ్గర రండి అని చెప్తున్నాడు దేవుడు. ఆ మాట ఈయనకు తెలిసేమో, కానీ యేసు ప్రభు గురించి మొరపెట్టినందుకు యేసు ప్రభు నిలబడి ఆయన పిలిచినప్పుడు ఆయన కావాల్సిన వాటికి సహాయం చేస్తున్నాడు. చదవండి ఏమన్నాడుగా, ఆయన నిన్ను పిలుస్తున్నాడు, లెమ్మని వానితో చెప్పగా చూడయ్యా, దాని పక్కన కూర్చున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఈ సమయంలో. దాని పక్కన కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, సమయాన్ని పోగొట్టుకుంటారు. భిక్షకాల మాదిరిగా ఆదివారం ఆరాధన కార్యక్రమం, బుధవారం శుక్రవారం కార్యక్రమం, అనుదిన జీవితంలో జరిగే కార్యక్రమంలో మనము పాలు పంచుకున్న వాళ్ళం అయితే మనకు ఆశీర్వాదం. అందుకే వాడు ఏం చేశాడు, అంతటా వాడు బట్టను పారవేసి దిక్కున లేచి ఏమేం పాడేసినాడమ్మా, బట్టను పారవేసి దిక్కున లేచి యేసుని వద్దకు వచ్చాను. థ్యాంక్ గాడ్. నువ్వు ఏమేమి పాడేసి వచ్చినావు, నీ ఇంట్లో పనులన్నీ పక్కకు వెలిగించినావు, పక్కకు పాడేసినావు. నీ ఇంట్లో ఉన్న పనులన్నిటినీ కూడా లెక్క చేయకుండా పెంట కుప్పతో సమానంగా ఎంచుకొని ఈరోజు నేను ఈ శుక్రవారం దినంలో
దేవుని మందిరంలో కాలం గడిపితే నాకు ఆశీర్వాదం, నా భర్తకు ఆశీర్వాదం, నా పిల్లలకు ఆశీర్వాదం అని నీవు వచ్చి దేవుని మాట వింటున్నావంటే నువ్వు ధన్యవాదం. యోహాను సువార్తలో చెప్తున్నాడు కదా 10వ అధ్యాయంలో ఏమంటున్నాడు? లూకా సువార్త 10వ అధ్యాయం 32వ వచనంలో ఆమె మార్త మరియమ్మ ఉన్నాడు కదా, ఆ మరియమ్మ ఏం చేసింది? యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి ఆయన కూర్చున్న స్థలంలో కూర్చొని ఆయన మాట వినగలిగినందుకు ఆమె ఉత్తరమైన దాన్ని ఏర్పాటు చేసుకునింది అని చెప్పి దేవుడు ఆమె గురించి సాక్ష్యం ఇచ్చినాడు. మరి ఈరోజు నిమ్ముల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు మనం అందరం కూడా ఈ దేవుని మందిరంలో కూర్చున్నామంటే దేవుడు చూస్తూ సంతోషిస్తున్నాడు. నా పిల్లలు ఈరోజు, నా దాసులను ఈరోజు నా సముఖానికి వచ్చి నా సన్నిధానంలో నా వాక్యం వినడానికి ఆతృత పడుతున్నారు, ఆశతో ఉన్నారు. కాబట్టి వారి కుటుంబంలో సమస్యలను పరిష్కరించి వారికి నేను నిత్య జీవం అనుగ్రహిస్తాను చెప్పినాడు దేవుడు. ఆ సత్యాన్ని మనం కూడా అనుదిన జీవితంలో నిత్యమైన దగ్గరికి రావడానికి కొరకు మొరపెట్టే వారిగా ఉండాలి. ప్రార్థన ద్వారా నిజముగా మొరపెడితే ఆయన మనకు సమీపంగా ఉండి మన దగ్గరికి వచ్చి మన అవసరతను తీరుస్తాడని ఈ గుడ్డి వాడి ద్వారా మనం తెలుసుకుంటాం. ఏమన్నాడు వాడు? బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాను. యేసు అయ్యా గుడ్డోడా అన్నాడా? అయ్యా గుడ్డోడా అని ఆయన చెప్పి పిలవలేదు, భిక్షగాడు అని అనిపించలేదు. యేసు మన దగ్గరికి వచ్చి అయ్యా నేను నీకేం చేయాలని కోరుకుంటున్నావు? ఆహా అమ్మా ఈరోజు నీకేం కావాలని, నీ భర్తకి ఏం కావాలని, నీ పిల్లలకి ఏం కావాలని కోరుకుంటున్నావు? కోరికలు లేవా మీకు? మా పిల్లలు ఈ విధంగా ఉండాలా, మేము ఈ విధంగా ఉండాలా, మా కుటుంబంలో ఉన్న కోరిక ఉందా లేదా? ఎవరికైనా నాకేమో కోరిక ఉందా లేదేమన్నా? మీ పిల్లలు పెద్ద చేసుకోవాలా, ఆఫీసర్ కావాలని కోరిక ఉందా? నాగేమో ఉంటుందా? వారికి ఏమంటాడు ఇక్కడ? నేను నీకేమి కావాలని ఈరోజు నిన్ను నన్ను మనందరూ అడుగుతున్నాడు దేవుడు. వారిని అడుగగా ఆ గుడ్డివాడు ఏమంటాడు యేసుప్రభు గురించి? బోధకుడా. అబ్బా ఇంత మంచి మాట మరి. బోధకుడా నాకు దృష్టి కలగ చేయమని చెప్పి కోరినాడు. ఏమైనా ఐశ్వర్యం అడగవచ్చు, లేకపోతే శత్రువులు దండి ఉండరు వాళ్ళ నుండి విడుదల చేయమని చెప్పి కోరవచ్చు, లేకపోతే నాకు రోగం తీసేయని కోరవచ్చు. కానీ వాడికి ఎన్నో సమస్యలు తెలియదు. వాడైతే కోరుకున్నదేమి? దృష్టి కావాలని. ఏం దృష్టి? కంటి దృష్టి. నాకు దృష్టి కలగజేయి, నా కన్ను తెరిపించు. అందుకే ఎందుకు ఆ మాట అంటే దేహానికి దీపము కన్నే కనుక ఆ కన్నును తేటగా ఉంచుకున్నాం. ఈ రెండు కళ్ళు మనకు కనిపిస్తుంటే ఈ లోకమంతటి చూసి ఇక్కడే ఇదే అనుకుంటున్నాం. కానీ అంతటినీ కలుగజేసిన దేవుడు మన దేవాలయంలో ఉన్న ప్రతి అవయవం ద్వారా మనం ఆయన మహిమపరచడానికి కొరకే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ గుడ్డివాడు కన్ను లేనివాడుగా ఉన్నాడు కాబట్టి నాకు కన్ను దయచేయమని చెప్పి కోరినాడు. ఆయన కోరికను మన్నించి దేవుడు ఏం చేశాడమ్మా? అందుకు యేసు నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను అమ్మా అయ్యా నీ విశ్వాసం నిన్ను స్వస్థతపరుస్తుంది. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టమేట ఎవరికి వచ్చిందంటే కదా వాక్యం ఇది సందేశం. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టమేట అసాధ్యము. ఆయన దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన ఎదుటి వారికి బలము దయచేసాడు నమ్మకం కదా. ఈ గుడ్డివాడు కూడా ఆ విధంగా నమ్మినాడు కాబట్టి ఆ నమ్మకం ఆయనకు స్వస్థత కలగజేసింది, ఆ నమ్మకం ఆయనకు దృష్టి కలగజేసింది. నీ నమ్మకమే నీకు విశ్వాసతనే నీకు స్వస్థత కలగజేస్తుంది పో అని చెప్పి. అది దృష్టి వాడికి వాడు పుట్టుకతో గుడ్డివాడు ఏమైనా లేకపోతే మధ్యలో గుడ్డివాడు అయినాడా మనకు తెలియదు. కానీ గుడ్డివాడు అని చెప్పాడు. కానీ యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టుకతోనే గుడ్డివాడు ఉన్నాడు ఒకడు. ఈ గుడ్డివాడు దేవుడి ద్వారా మరి చూపు పొంది దేవుడి గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఇక్కడ ఉన్న గుడ్డివాడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో చూడండి. వెరీ గుడ్. ఆయన మార్గమున పోల్చుండగా
గుడ్డివాడమ్మా పుట్టుకతో గుడ్డివాడు. పుట్టుకతో గుడ్డివాడైన వాడికి నేను లోకంలో ఏం తెలుసుకో. కానీ మనం అందరం కళ్ళుండి కూడా చూడలేని వారుగా, చెవులుండి వినలేని వారుగా, ముక్కుండి వాసన చూడని వారుగా, నోరుండి మాట్లాడలేని వారుగా ఉంటున్నామేమో. వీటన్నిటినీ దేవుడు తనను మహిమపరచడం వరకే మనకి ఇచ్చాడు, కానీ దేవుడిని మనం మహిమపరచలేకపోతున్నాం. అందుకే ఈ పుట్టుకుడి వాటి గురించి చెప్తున్నాడు ఇక్కడ. వారి మార్గంలో పోతుండగా ఆయన శిష్యులు బోధకుడా, ఆయా దేవుడా బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుకతో గుడ్డివాడై పుట్టుటకు ఎవరు పాపం చేశారు? ఎందుకు అక్కడ ఉన్నాడన్నాడమ్మా శివమనే చిట్టమ్మ ఏమన్నారు అక్కడ? ఎవడు పాపం చేశాడు? నీ కన్ను పోవడానికి కారణం ఉంటుంది. ఎప్పటి నుంచి పోయినాయి నీ కళ్ళు? పుట్టుకతో పోయినాయి. మనం కూడా పుట్టుకతో మరి క్రైస్తవులుగా ఉన్నా, మన తల్లిదండ్రులు క్రైస్తవులుగా ఉన్నాం, మనం ఇంకా చూడలేని వారిగా ఉన్నాం, దేవుని మహిమపరచలేకపోతున్నామేమో. ఆలోచించండి అని చెప్తున్నారు. వీడు పుట్టుకతో పుట్టడానికి గల కారణం ఏమి అని చెబితే దేవుడు ఒక మాట చెప్తాడు అక్కడ, మంచి మాట చెప్పినాడు. ఏం చెప్పినాడమ్మా? దేవుడు యేసు వీడైనను నీ కన్న తల్లిదండ్రులైనను పాపం చేయలేదయ్యా. వీడైనను వీడి కన్న తల్లిదండ్రులైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీడి యందు ప్రత్యక్షమవుటకై వీడు గుడ్డివాడుగా పుట్టినాడయ్యా. అంతేగాని వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేస్తే గుడ్డోడుగా పుట్టాడు అనడం తప్పు. అది కాదు. ఏది జరిగినా అది దేవుని మహిమ కొరకే అని మనం అనుకున్నమాట. ఏది జరిగినా, అది కీడు జరిగినా మేలు జరిగినా, ఇది దేవుని మహిమ కొరకే. కీడు జరిగిందంటే మన వెనుక మేలు ఉందని, మనకు మేలు జరుగుతున్నాయంటే భవిష్యత్తులో కీడు ఉందని మనం ఎంచాలి అని చెప్తుంది. కానీ వీటి మీద మనం మనసు పెడితే అది మనకు ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ మనకి వేరే జరగాలని కీడు చేసేవారుగా ఉన్నామనుకో, మనమే అది ఎప్పుడు కీడుగానే జరుగుతుంది. మేలు కలగాలని ఇతరులు మనకు కీడైనా పర్లేదు, ఇతరులు మేలు కలగాలని చెప్పి ఆశపడితే అది మనకి ఎప్పుడైనా మేలు కలుగు చేస్తుంది. అందుకు వీడైనను వీని కన్న తల్లిదండ్రులైనను పాపము చేయలేదు, కానీ వీరి అందరూ దేవుని క్రియలు ప్రత్యక్షమగుటకై వీడు గుడ్డివాడిగా పుట్టినాడు అని చెప్పినాడు. ఈ గుడ్డివాడి కన్నును బాగు చేసినాడు దేవుడు. ఎట్లా బాగు చేసినాడంటే అక్కడ చెప్పినట్టుగానే నువ్వు నీ విశ్వాసాన్ని నిన్ను బాగు చేస్తుంది, స్వస్థత కలిగిస్తున్నాడు. అక్కడ ఇక్కడ ఏమన్నాడమ్మా? అమ్మా నీకు మోద్బీసి అమ్మా ఏమైనా ఉందే లేదా? చూడండి, రాసి పెట్టమ్మా. ఆయన పుట్టుకతో గుడ్డివాడిని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉండి ఏం చేస్తాడు? అక్కడ యేసు ప్రభు ఏం చేస్తాడమ్మా? భాస్కర్ పద్మావతి ఏం చేస్తాడు? యేసు ప్రభు ఏం చేస్తాడు? మనకి నేల మీద ఉమ్మేసినాడ. నేల మీద ఉమ్మి వేసి ప్రయాసపడుతుంది. చూడండి, నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వారి కన్నుల మీద ఆ బురద పూసి నీవు శిలోయమును కొన్నింటికి వెళ్ళి అందులో కడుక్కోమని. ఇది ఏ కోనేరు? అది శిలోయమును కోనేరు దగ్గరికి పో. ఆయన చెప్పిన స్థలానికి పో, ఆయన ఉండే స్థలానికి పో. ఆయన స్వరతప్పించి సంపాదించిన ఆయన శరీరమును సంఘములో వెళ్ళు. ఆయన బోధ చేత నీ హృదయాన్ని నింపుకో. నిన్ను, నీ భర్తను, నీ పిల్లలను, నీ భార్యను రక్షించుకో. అప్పుడు నీవు అన్ని విషయంలో ధన్యురాలు, ధన్యుడు. ఆయన ఏం చేశాడు ఈ గుడ్డి వారికి? మరొకసారి చెప్పండి.
ఉమ్మి వేసి ఉమ్మితో బురద వేసి వాని కన్నుల మీద పూసి శిలోయమని కొన్నిటికి వెళ్ళి కడుక్కో. వీడు మొరపెట్టకపోయినా మీ దగ్గరికి వచ్చి వీడు సాయం చేశాడు. అక్కడ వాడు మొరపెట్టినాడు, ఇక్కడ వీడు మొరపెట్టకపోయినా కూడా వీడికి సాయం చేశాడు. అందుకే దేవుడు మంచి వారికి చెడ్డ వారికి, నీతిమంతులకు అనీతిమంతులకు, విగ్రహారాధికులకు, దేవుని నమ్మిన వాళ్ళకు అందరికీ కూడా ఒకటే రీతిగా ప్రేమిస్తున్నాడు. కానీ వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు తర్వాత. అందుకే నేను మొరపెట్టగా నీవు నాకు స్వస్థత కలగజేస్తుంది. నేను లోకంలోనికి దిగిపోకు, పాతాళంలో నుండి నన్ను లేవదీసినవి, గోతిలోని తీయకుండా నన్ను బ్రతికించినావు దేవా. ఈరోజు నన్ను, నా భర్తను, నా పిల్లలను, నా తల్లిదండ్రులను మీరు కాపాడినారు. అందుకే మీకు వేలుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా కుటుంబంలో ఉన్న సమస్యలు మీకు తెలియని ఏమి లేవు, అన్నీ ఎరిగిన వారు మీరే. కాబట్టి మాకు సహాయం చేయండి. మాకు ఇచ్చిన ఆయుష్కాలం కొద్దిదైనా గొప్పదైనా సరే దాంట్లో మిమ్మును కలిగి బ్రతికే వారిగా ఉంటే సహాయం చేయమని మనం దేవుని వైపు తిరిగి మొరపెట్టుకునే వారుగా ఉండాలి. ప్రార్థన చేసేవారుగా ఉంటే ఆయన మన దగ్గరికి వచ్చి మనం రక్షిస్తాడు. మన మురళిని మన దగ్గరికి వచ్చి మన అవసరతలు తీస్తాడు. ఈ గుడ్డివాడు మొరపెట్టినప్పుడు దగ్గరికి వచ్చి సహాయం చేసినాడు. ఈ గుడ్డివాడు పుట్టుకతో పుట్టిన గుడ్డివాడికి దేవుడే స్వయంగా మరి శ్రద్ధ వహించి ఏం చేసినాడు, నేల మీద భూమి వేసి బురద వేసి వాని కనుల మీద పూసి వానికి శిలువయమని కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్పినప్పుడు దేవుడు సెలవిచ్చినట్టుగా ఆ స్థలానికి వెళ్ళి ఆ కోనేటిలో కడుక్కొని చూపు పొందినప్పుడు ఆ యేసు ప్రభువు గురించి సాక్ష్యం ఇచ్చాడు. అందుకొరకనే మనం అందరం కూడా చూస్తున్నామని చెప్పాడు అర్థం, కానీ చూడలేకపోతున్నాం. ఇదే 9వ అధ్యాయంలో చివరి రోజుల్లో చూడండి ఒక మాట. అక్కడ యేసు ప్రభు అంటున్నాడు, ఎంత మంచి మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలోనే ఎంత మంచి మాట చూడమా. 9వ అధ్యాయంలో ఆ గుడ్డివాడు చూపు పొంది ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. పుట్టుకతో గుడ్డివాడైన వాడు బాగుపడి ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి 35వ వచనంలో గుడ్డివాడితో అంటున్నారు పరిసయ్యులు, నీవు దేవుని కుమారునియందు దేవుదాసులారా, దేవుని కుమారునియందు మీరు విశ్వాసం ఉంచుచున్నారా? యేసు ప్రభు నిజంగా దేవుడే, ఆయన తప్ప వేరే దేవుడు లేడని మీ హృదయం అనుకుంటున్నారా? మీ హృదయంలో విశ్వసిస్తున్నారా? ఆ గుడ్డివాడిని అడుగుతున్నాడే, నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు అడుగుతున్నాడు, విశ్వసిస్తున్నారా నిజంగా? అందుకు వాడు ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా ఇప్పుడు కళ్ళు తెరిచిన ఈ గుడివాడు యేసు ప్రభువు చూస్తున్నాడు, కానీ ఆయన ఎవరో తెలియదు. ఈయన యేసు ప్రభు తెలుసు. అందుకేమన్నాడంటే, యేసు నీవాయను చూచుచున్నావు. నీవాయనను చూస్తున్నావు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు అంతే. మరి నిజంగా నువ్వు చూస్తున్నావా ఈ దినాన్ని? ఇది దేవుడి దయనే. నేను చూస్తున్నానా ఈ దినాన్ని? ఇది దేవుడి దయనే. కాబట్టి నీవు చూచుచున్నావు ఆయనను అని, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే నేను. ఆ గుడ్డివాడు అంతటా వాడు ప్రభువా ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు బ్రొక్కెను. అప్పుడు యేసు ఇప్పుడు అంటాడు చూడండి, చూడని వారు చూడవలెను, ఏం కావాలమ్మా? మనకు ఆదివారం దినం ఉందని, శుక్రవారం దినం ఉందని, అన్ని రోజులు ఉన్నాయని మనం జరిగిన మనం అందరం కూడా చూస్తున్న వాళ్ళందరం కూడా ఏం చేయాలి? రావాలి. వీళ్ళు ఏ దినం వచ్చారో చేయలేదు, కానీ మనమైతే ప్రతిదినం ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఆదరించాడు. అందుకే చూచువారు చూడని వారు చూడవలను,
గుడ్డివారు కావాలని అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకానికి వచ్చిందని చెప్పినాడు యేసుప్రభు. ఎందుకు వచ్చాడా యేసుప్రభు ఈ లోకానికి? తీర్పు తీర్చడానికి వచ్చినాడు కదా. మరి నీవు నేను మనమందరం కూడా ఎందుకు రావాలి ఇక్కడికి అంటే ఆశీర్వాదములకు, ఐశ్వర్యములకు, ధనఘనతలకు, సమస్త నీతికి కారణభూతుడైన దేవుడు వైపు తిరిగి మొరపెడితే, ఆయనను మనం దివారాత్రం ప్రార్థన ద్వారా పని కలిగిస్తే మనం రక్షించబడతాము, స్వస్థత చేయబడతాము. మన అవసరతలను ద్వారా తీర్చబడి నిత్యము వెదజల్లబడిన పరివరవాసంగా ఉంటాము అని మనం ఎరిగా ధైర్యం రాగలిగినాము. మరి ఇదే స్థితిని అంతం వరకు మనం కొనసాగించేవారు ఉంటే ప్రభు నిత్యము నీ కుటుంబంతో ఉండి, నీకు యజమానురాలుగా ఉండి, ఆయన శరీరము సంఘము యజమానురాలుగా, ఆయన శిరసైన దేవుడు నీకు యజమానుగా ఉండి నీ కుటుంబాన్ని కాపాడుతూ నిత్యము తన దూతలని కాపుదల కింద భద్రపరిచి కాపాడుతాడని వాక్యం ద్వారా మనం చేస్తూ ముగిస్తున్నాం. నమ్మిన మనమందరం కూడా పడిపోకుండా జాగ్రత్తగా బ్రతుకుతాం. బ్రతికిన మనమందరం కూడా ప్రతి విషయంలో మానక మురపెట్టేవారుగా, ప్రార్థించేవారుగా ఉండి వారు ఏ విధంగా అయితే సహాయం పొందిన